अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम అల్ ఆజం టూర్స్ అండ్ ట్రావెల్స్ నామ్ హీ కాఫీ హై। సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో కీలక మలుపు సంభవించింది. భార్యను 72 ముక్కలుగా నరికి చంపిన కేసులో డిఎన్ఏ రిపోర్టు పోలీసులకు చేరింది. మాధవి డిఎన్ఏతో పిల్లల డిఎన్ఏ సరితూగినట్లు సమాచారం. దీంతో పోలీసుల చేతికి ఏ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు దక్కినట్లయింది. 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మీర్పేట మహిళా హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులకు ఆధారాలు లభించాయి. మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే పోలీసుల విచారణలో మాధవిని తానే హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎముకలను కాల్చి పొడి చేసి బయట పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు గురుమూర్తి నివాసముంటున్న ఇంట్లో అనుబనువు తనిఖీ చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీనితో మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించింది. ఈ నెల 14న సంక్రాంతికి వస్తున్న సినిమా సెకండ్ షోకి పిల్లలతో కలిసి గురుమూర్తి దంపతులు వెళ్లారు. సినిమా పూర్తయిన తర్వాత వారి పిల్లలను బంధువుల ఇళ్లలో దింపేసి గురుమూర్తితో పాటు ఆయన భార్య మాధవి మాత్రమే జిల్లెలగూడలో ఉన్న ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు టైం సుమారు 1 గంట అవుతుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు. తరువాత రోజు 15వ తేదీన ఒకరోజు అయినా సరే పండగకు తన పుట్టింటికి పంపించాలని మాధవి గురుమూర్తిని అడిగింది. దానికి గురుమూర్తి ఒప్పుకోలేదు. దీంతో మాధవి గురుమూర్తిల మధ్య గొడవ జరిగింది. గురుమూర్తి కొట్టడంతో మాధవి ఒక్కసారిగా కింద పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో మాధవి స్పాట్లోనే చనిపోయింది. మాధవి చనిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిన గురుమూర్తికి ఏం చేయాలని అర్థం కాలేదు. ఎలాగైనా సరే మృతదేహాన్ని మాయం చేస్తే తాను చేసిన తతంగం బయటకి రాదని భావించాడు. అప్పుడే అతనికి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయిన సూక్ష్మదర్శిని అనే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ గుర్తువచ్చింది. సేమ్ అందులోలాగే హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని మాయం చేశాడు. మాధవి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కోశాడు. బాడీ పార్ట్స్ మొత్తాన్ని కెమికల్స్ ఉపయోగించి కరిగిపోయేలా చేశాడు. వాటిని బాత్రూంలోనే ఫ్లష్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి కనిపించడం లేదని చెప్పాడు. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా అస్సలు విషయం బయటపడింది. గురుమూర్తి ఇంట్లో సీసీ కెమెరాలు దాదాపు 8 ఉన్నాయి. 8 సీసీ కెమెరాలు గురుమూర్తి బకెట్ తీసుకువెళ్తున్న దృశ్యాలు మాత్రమే పోలీసులకు లభించాయి. ఇంట్లో నుండి మాధవి బయటకి వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు లభించలేదు. దీంతో గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఈ నెల 20న ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జరిగిన విషయం మొత్తాన్ని అంగీకరించాడు. హత్యకు గురైన మాధవి ఇంట్లోనే చనిపోయిందన్న నమ్మకం పోలీసులకు ఉన్నప్పటికీ ఎక్కడా ఏ ఆధారం దొరకకపోవడం కేసును మరింత క్లిష్టతరం చేసింది. అయితే పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి గురుమూర్తి ఇంట్లో మరోసారి ఆధారాల కోసం వెతకగా కీలక ఆధారాలు లభించాయి.